హలో ఫ్రెండ్స్, మనం గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డీకు అంది మీన్స్ అంటే డీకు అంది అంటే ఏంటి అని మనకి క్వశ్చన్ ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్ వచ్చి మనకి ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. డీకు అంది అంటే మ్యారేజ్ బై నెగోషియేషన్ ఇన్ హో ట్రైబ్స్. సో మనం చూద్దాం. ఇక్కడ మనకి మేట్స్ని సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట మ్యారేజ్లో. దీంట్లో డిఫరెంట్ టైప్స్లో మనం మేట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో ఒక టైప్ వచ్చి సెలెక్షన్ బై నెగోషియేషన్. ఇది మనకి యాక్సెప్టబుల్ ఫార్మ్స్ అనమాట. మోస్ట్ కామన్ యాక్సెప్టబుల్ ఫామ్. అంతే కదా, మనం ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటే మన పేరెంట్స్ కానీ, గర్ల్స్ యొక్క పేరెంట్స్ కానీ, అమ్మాయి తరపున వాళ్ళు కానీ, అబ్బాయి తరపున వాళ్ళు కానీ మాట్లాడుకొని వాళ్ళు వివాహాన్ని నిర్ణయించుకుంటారు. దాన్ని సెలక్షన్ బై నెగోషియేషన్ అంటారు. దీన్ని మనం హో ట్రైబ్స్లో ఆ మ్యారేజ్ని మనం ఏం పిలుస్తాం అంటే అంది అని పిలుస్తాం. సో మనకి ఇది సోషియో కల్చర్ ఆంథ్రపాలజీ తెలుగు అకాడమీ వారి బుక్ నుంచి మనకి చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసింది. డీకు అంది అంటే హో తెగల్లో సాంప్రదింపుల ద్వారా జరిగే వివాహాన్నే డీకు అంది అంటారనమాట. సో మనకి ఇది క్వశ్చన్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ అనే టాపిక్ నుంచి మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. సో మనకి మ్యారేజ్లో ఇవన్నీ మనం చూసుకుంటే మ్యారేజ్ అనే టాపిక్ మనకి కవర్ అవుతుంది. సో హో ట్రైబ్స్లో మనకి ఎండోగామీ ఉంటుంది. ఎండోగామీ అంటే విత్ ఇన్ ట్రైబ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. ఎక్సోగామీ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాన్ అంటారు. అంటే వాళ్ళకి కిల్లీ అని ఉంటుంది. ఆ కిల్లీలో అవుట్ సైడ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు అనమాట. సో మనకి డీకు అంది అంటే చూసుకుంటే కామన్ నెగోషియేషన్ అనమాట. ఇది మనకి ఆన్లైన్లో చూసుకుంటే మనకి సింపుల్గా డీకు అంది అంటే మనకి నీట్గా దీనికి సంబంధించిన వివరాలన్నీ మనకి వస్తాయన్నమాట. మనకి చాలా టైప్స్ ఉంటాయి మనకి హో ట్రైబ్లో మ్యారేజెస్లో. దాంట్లో మెయిన్ ఇది డీకు అంది, ఇది కామన్ నెగోషియేషన్ అంటే మోర్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ మ్యారేజ్. ఇంకొకటి ఉంటుంది ఓపెరిటిపి అంది. ఓపెరిటిపి అంది అనేది వచ్చి ఏంటంటే ఇది కిడ్నాప్ చేసి క్యాప్చర్ చేసి మనం మ్యారేజ్ చేసుకుంటాం అనమాట. ఎందుకని ఇట్లా అంటే ఈ డీకు అందిలో ఏంటంటే మనకి బ్రైట్ ప్రైజ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. నెగోషియేషన్ కూడా సంవత్సరాలు పడుతుంది. సో మనకి లవ్ చేసినప్పుడు ఈ ఓపెరిటిపి అంది అనేది కూడా ఫాలో అవుతారు. ఇదేంటంటే అన్కన్వెన్షనల్ అనమాట. అంది అనేది కన్వెన్షనల్, నెగోషియేషన్ ద్వారా మ్యారేజ్. ఇది అన్కన్వెన్షనల్. దీంట్లో ఏంటంటే మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ తీసుకొని బ్రైడ్ని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళిపోయి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఇష్టపడి ఉంటారు, కొన్నిసార్లు ఏంటంటే అగెస్ట్ ఆర్ విల్ కూడా తీసుకెళ్ళి ఈ మ్యారేజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ మ్యారేజ్ నేమ్ వచ్చి గుర్తుపెట్టుకోండి, ఓపెరిటిపి అంది. రాబోయే ఎగ్జామ్స్లో రావచ్చు. ఇది మ్యారేజ్ బై క్యాప్చర్. డీకు అంది అంటే మ్యారేజ్ బై నెగోషియేషన్, ఓపెరిటిపి అంది అంటే మ్యారేజ్ బై క్యాప్చర్. సో ఇవి చూసుకోండి. అంది అంటే ఇది నెగోషియేషన్ అనుకోండి. ఓపెరిటిపి అంటే క్యాప్చర్. సో మనకి ఓపెరిటిపి అంది ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ వివరాలు ఉన్నాయి, చూసుకోండి. ఏంటంటే మనకి ఒక గర్ల్ని ఇష్టపడితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం చేస్తాడు, వెయిట్ చేస్తాడు అనమాట. వెయిట్ చేసి ఫెయిర్స్ జరుగుతాయి వీళ్ళకి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ సంతలు అట్లా జరిగినప్పుడు అక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళి యాన్యువల్ ఫెయిర్స్ అప్పుడు వాళ్ళని క్యాప్చర్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచుతారనమాట. తర్వాత మ్యారేజ్ అనేది ప్రపోజల్ పంపించి మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోతారు, ఫ్రెండ్లీ అయిపోతారు ఫ్యామిలీస్ అందరూ. సో ఇది ఎందుకు ఇది అంటే ప్రాక్టీస్ ఈ బ్రైట్ ప్రైజ్ని అవాయిడ్ చేయడానికి. సో చూసుకోండి. ఇది మనం చెప్పుకున్నాం కదా, ఓపెరిటిపి అంది అంటారు దీన్ని. మ్యారేజ్ బై క్యాప్చర్, మ్యారేజ్ బై అబ్డక్షన్. సో మనకి చూసుకుంటే ఇది ప్రాక్టీస్ అనేది ట్రెడిషనల్ అయినా కానీ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా అబ్డక్షన్ చేసి మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇల్లీగల్ అండ్ హార్మ్ఫుల్. సో అది
చూసుకోండి. హో ట్రైబ్స్ అనేది ఇది మనకి జార్ఖండ్లో కొల్హాన్ రీజన్లో ఎక్కువ ఉంటుంది. ఇది ఒడిస్సా ప్రాంతాల్లో కూడా ఈ జనజాతీస్ హో ట్రైబ్స్ ఉంటారు. మనకి జార్ఖండ్లోనే 4th లార్జెస్ట్ ట్రైబ్ హో ట్రైబ్స్ అనమాట. సో ఇది చూసుకోండి. డీకు అంది. సో మనకి హో ట్రైబ్స్లో అంది అంటే చెప్పుకున్నాం కదా, మ్యారేజ్ బై నెగోషియేషన్. సో మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఇండియాలో చాలా ట్రైబ్స్ ఉంటాయి. ఆ ట్రైబ్స్ యొక్క వాళ్ళ సంస్కృతి, భాష గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి మనం చూసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.